హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి రెస్పాన్స్ షీట్ చూద్దాము. రెస్పాన్స్ షీట్ మనకి ఎస్సీకి సంబంధించి సోషల్ ప్లస్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది వదలటం అనేది జరిగింది. చూసుకోండి. మెగా డిఎస్సిలో భాగంగా జూన్ 9th రెండవ విడతలో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 16th 7th జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అంటే ఈరోజే లాగిన్ ఏమైతే ఉందో క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యేసి అక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నా క్వశ్చన్స్ ఏమన్నా వాళ్ళు కీ కానీ తప్పించింటే, లేదా క్వశ్చన్ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఇవ్వడము, ఇలా క్వశ్చన్ తప్పివ్వడము, ఇలాగేమన్నా ఉంటే అభ్యంతరాలు అనేటివి తగిన ఆధారాలతో ఆన్లైన్లో ఈ నెల 8th ఈ నెల 8వ తేదీలోపు తెలియజేయాలన్నమాట. సో వాళ్ళు సరి చూస్తారు. ఒకవేళ తప్పు ఉంటే యాడ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా చూసుకోవాలనేది చూద్దామండి. అఫీషియల్ వెబ్సైట్ ఏపీడిఎస్సి 2024-25 2025 అని క్లిక్ చేయండి గూగుల్లో. అది క్లిక్ చేసినట్టు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుందండి. ఇక్కడ పైన క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్లస్ ఇక్కడ ఉండేటువంటి క్యాప్చా ఇక్కడ టైప్ చేయమని అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ వత్తండి. లేదు నాకు పాస్వర్డ్ గుర్తులేదు అంటే ఫర్గెట్ పాస్వర్డ్ వత్తండి. మళ్ళీ మీకు రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. సో రీసెట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ కన్నా గుర్తు లేకపోతే నార్మల్ మెసేజ్ వచ్చి ఉంటుంది. పాస్వర్డ్ ప్లస్ ఐడి ఐడి ఎలాగో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ నార్మల్ మెసేజెస్లో ఉంటుంది మీకు. అది కానీ లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అవుతే మీరు పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ కనుక క్లిక్ చేసినట్టయితే కింద ఇంకా మీకు వస్తాయి. ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ అని, హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్ ఆబ్జెక్షన్ రిపోర్ట్, ఆబ్జెక్షన్ ఎంట్రీ ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేయండి. మీ రెస్పాన్స్ షీట్ అనేది మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్ ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే ఏంటి మీరు చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఇది మామూలుగా ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా, సో 1 మార్క్ వచ్చినట్టు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి ఏమో ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది, 2 అవుతుంది. కానీ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ 1, సో రాంగ్ కదా. సో దీనికి 1 మార్క్ అనేది ఏమి కౌంట్ చేయొద్దండి. సో ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అంతా మీరు క్వశ్చన్స్ అన్నీ కౌంట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకొని కింద కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి, ప్లస్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అనేది కామెంట్ చేయండి. విత్ టెట్ మార్క్స్ లేకపోతే వితౌట్ టెట్ మార్క్స్ అయినా మీరు ఇక్కడ టైప్ చేయండి. ప్లస్ దాని కింద కూడా విత్ టెట్ అని చెప్పి కూడా మీరు టైప్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ కూడా టైప్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. తద్వారా తెలుస్తుంది అనమాట ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంత హైయెస్ట్ మార్క్స్లో ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు. ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ సోషల్ అక్కడ మీ కామెంట్లు ప్రతి ఒక్కరు కామెంట్ చేశారంటే మీకు అక్కడే తెలిసిపోతుంది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఎంత హైయెస్ట్ ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మీకు అక్కడ అయిపోతుందండి. ఇంకా నార్మలైజేషన్ పెట్టుకుంటే ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు, అంతేగాని పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కంపల్సరీ మీరు చూసుకున్న ప్రతి ఒక్కరు రెస్పాన్స్ షీట్ కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అదేవిధంగా ఏపీ హైకోర్టుకి ఎవరైనా అప్లై చేసింటే డిఎస్సి వాళ్ళు మన దగ్గర వీడియో క్లాసెస్ ఉన్నాయండి. మీకు ఇక్కడ 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కే ఉంది. త్వరలో మోడల్ పేపర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్లో ఫ్రీగానే మీకు పెట్టడం జరుగుతుంది. సో ఆలోపు మీరు మొత్తం వీడియోస్ అన్నీ వినుకొని రెడీగా ఉంటే మీకు ఈజీగా మోడల్ పేపర్స్ అనేటివి మీరు మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కొన్ని పోస్టులకి మనకి మెంటల్ ఎబిలిటీ ఉంది. దానికోసం అని చెప్పి మీకు అది కూడా అందివ్వడం జరిగింది. నార్మల్ పోస్టులకి అయితే మనకి ఓన్లీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సరిపోతుంది. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా మీకు అన్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. చాలా తక్కువ ప్రైస్ అండి. అంతా మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీ అనమాట. హైదరాబాద్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో చూసుకోండి కంపల్సరీ, ఎందుకంటే చాలా మోస్ట్ ఫేమ్ ఫ్యాకల్టీ అండి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సి టెట్ ఎవరైనా రాస్తూ ఉంటే కదా, కొత్త వాళ్ళు ఉన్నారు లేదా ప్రీవియస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాగా మీరు కంపల్సరీ ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. టెట్లో అయితే కన్నా చాలామంది 142, 147 కూడా స్కోర్ చేశారు, 133 స్కోర్ చేశారు. సో ఈ విధంగా చాలామంది 100 పైనే స్కోర్ చేశారు ఈ కోర్సెస్ తీసుకొని చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటాం, లెసన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసింటాం. న్యూ టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చాయి, కానీ న్యూ టెక్స్ట్ బుక్స్ మనకి ఇప్పుడే ఇవ్వరనమాట. అంటే మనకు ఎగ్జామ్స్లో 1 year గడిస్తేనే కదా మనకి ఎగ్జామ్కి
మనకి ఇస్తారు. సో ఇప్పుడు ఉండేటువంటి నెక్స్ట్ టెట్ ఒక 3-4 మంత్స్లో టెట్ ఉంటే కదా దానికైతే ఈ సిలబసే ఇస్తారు, న్యూ సిలబస్ కాదు. ఓకేనా. ఇది మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో 500 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ అనేటివి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ అన్నీ మీకు ఎస్జిటి బేస్డ్గా అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అండి. ఓన్లీ విన్నాం కదా అని కాదు, ఓన్లీ మీరు క్లాస్ వినడము చదువుకోవడం కాదు, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్లనే మీకు అక్కడ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఇచ్చేటువంటి డిఎస్సిలో కూడా అంతా మీకు ఎలా ఇచ్చారు, ఆప్షన్ ఏ రైటా, బి రైటా, బీసీ రైటా, డి రైటా అని ఇచ్చారు. సో మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ ఈజీ క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మీడియము హార్డ్కే ఇచ్చున్నామండి. చాలామంది ఒక స్టూడెంట్ అయితే ఇంత కష్టంగా ఉన్నాయి నాకు వద్దు అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి డిఎస్సిలో మనం చూసినట్టయితే ఎంత కష్టంగా అడిగారు. ఏబీ రైటా, బీసీ రైటా, సిడి రైటా ఇలానే అడిగారు. ఈ క్వశ్చన్స్ కూడా అన్నీ అలానే ఉంటాయి. సో ఇది మీరు ఈ ప్రాక్టీస్ చేశారంటే అక్కడ ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇవి మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయండి. ఇక్కడ క్లాస్ వినడము, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెట్ అయితే కనుక ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అకాడమీ బుక్లకు సంబంధించి కూడా పీడిఎఫ్స్ అన్నీ మీకు 3rd to 10th క్లాస్ ఇది ఉంది కదా, సో దీంట్లో కూడా పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయండి. సో డౌన్లోడ్ చేసుకోండి. సైకాలజీ టెట్లో అయితే కనుక ఓకే, దీని నుంచే మనకు అవుట్ ఆఫ్ 30కి 27-25 బిట్స్ దాకా ఈ బుక్ నుంచే ఇచ్చారు. కంపల్సరీ ఈ బుక్ అయితే కంపల్సరీ చదవండి. ఒక 200 పేజెస్ 250 పేజెస్ ఉంటుంది అంతే. ఇది వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బుక్ ముందు పెట్టుకొని మీరు వీడియోస్ అయినా వినండి, లేదంటే పీడిఎఫ్ కూడా ఇడే ఇచ్చున్నాం. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ జిరాక్స్ చేసుకోండి. వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఆన్ చేసుకోవడం, ఇక్కడ మీరు కింద చదువుకోవడం. ఇలా చేశారంటే కనుక ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 25-27 బిట్స్ ఈ బుక్లో నుంచే ఇచ్చారు. డిఎస్సి కూడా మనకు బిట్లు చూసినట్టయితే ఆల్మోస్ట్ అంతా మనకు ఈ బుక్ నుంచే ఇచ్చారు. కంపల్సరీ ఇదైతే మాత్రం అసలు మిస్ కావద్దండి. 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ అన్నీ మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ యాప్లో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ కోర్సెస్ కానీ పీడిఎఫ్స్ ఇవన్నీ మీరు అక్కడ మీరు లాగిన్ అయ్యారంటే కానీ మీ నెంబర్తో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్ అనేది అక్కడ పర్చేజ్ చేసుకుని అంటే మీరు వినొచ్చు అన్నమాట వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.